కూటమి ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ షాన్ మోహన్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డిఆర్ఓ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 5-6 తేదీల్లో నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహనరావు, జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, ఏపీ ఎన్జీజీఓ మాజీ అధ్యక్షుడు ఏ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. Percentage of the budget has been increased towards the empowerment and social welfare of the women, and this government started increased the reservation for the women to be more participation in the parliament also. Definitely these all the good steps will be taken in the government of NDA under the leadership of Modi ji, Chandrababu garu and Pawan Kalyan garu. So alage meer andaru kuda you have supported the government very well in ballot and in EVM also. So definitely thank you for all the support you have done. Person who has been brought up by a mother who is working, I cannot forget. అంటే నేను whenever I see you, especially మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు కొందరు 4-5 పేర్లు ఎందుకు కానీ బట్ 4-5 పీపుల్ చూస్తాను. నేను అట్లీస్ట్ త్వరగా వెళ్తాను ఇంటికి. నేను ఐ డోంట్ వర్క్ బియాండ్ 7. ఆ టైంలో వాళ్ళ ఆఫీస్లో కనబడతారు అనమాట నాకు. సో అది చూసినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై స్కూల్ డేస్. మా లేట్గా వచ్చినప్పుడు ఎందుకు ఇంత లేట్ వచ్చావు ఇలాంటి క్వశ్చన్లు అడిగేవాళ్ళం అనమాట. సో ఇట్ clearly brings me to that childhood. So I really respect for all those women who are balancing work and home, and I'm telling you that will teach a lot of things to your children. మీకు తెలిసినా తెలియకపోయినా lot of kids will learn a lot from you. అలా కష్టపడి చేస్తున్నారు, రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది గుర్తించకుండా మేబీ అంత చిన్న కొంత పర్సంటేజ్ ఉంటారేమో పిల్లలు, కానీ lot of young kids will definitely remember their mothers working hard between work and family. So you are a great example for them, for their future, and a happy International Women's Day. Thank you. The world is incomplete without women. So మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చేసుకుంటాం కానీ సింగిల్ డే, ఐ థింక్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డే ఫర్ అస్. ఉమెన్స్ డే ప్రతిరోజునే, ఎందుకంటే హర్ సర్వీస్ to the society, family and the world is not measurable, and every day it should be appreciated. అవునంటారా? మనం ఎప్పుడు కూడా మహిళలు అంటే ఏదైనా వర్క్ మనం చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే తనలో ఉత్సాహం వస్తుంది ఏదైనా, బికాస్ షీ డెడికేట్స్ హర్ కంప్లీట్ లైఫ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. సో లెట్స్ గివ్ అనదర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈరోజు మన విమెన్ ఇంతమంది చూస్తున్నాం, ఎంతమంది అప్రిషియేషన్ అంటే వెనకాతల నుంచి మెన్ కూడా ఉన్నారండి. అది ఒక తండ్రి రూపంలో అవ్వచ్చు, ఒక భర్త రూపంలో అవ్వచ్చు, ఒక బ్రదర్ రూపంలో అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ఇంతవరకు చేరుకోగలిగాం. సో ఏంటంటే ఈ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్ ఫర్ ఆల్ ద మెన్ హూ హ్యావ్ సపోర్టెడ్ ద విమెన్. ఇంత విధంగా చేయగలంటే ఇందాకే ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది, మళ్ళీ పిలిచారు కాబట్టి 2 నిమిషాలు. సో కాబట్టి మా వెనకాల మేము చేయడం కాదు, మా వెనకాల ప్రతి వారు ఏపీఎన్జీజీఓ అసోసియేషన్లో జిల్లా కార్యవర్గం కానీ టౌన్ కార్యవర్గం కానీ ప్రతి అడుగు వెనకాల నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసి ఇంతమంది అతిథుల ముందు మమ్మల్ని ముందు నిలబెట్టినటువంటి మా అసోసియేషన్ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2 రోజులు సెలవు ఇప్పించినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కృషి చేసిన మహిళా విభాగం కార్యదర్శికి, అలాగే చైర్పర్సన్కి, మా తూర్పుగోదావరి జిల్లా ట్రెజరర్ కోశాధికారి పద్మ మీనాక్షి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మహిళలంటే ఆది పరాశక్తితో సమానం. ఇంటిని చూసి ఇల్లాలను చూడాలని చెప్పడం పూర్వం నుంచి వచ్చే సామెత. అది ఈరోజు ఇంట్లోకి ఎవరన్నా బంధువులు కానీ ఏదైనా పెళ్లి సంబంధం కానీ వచ్చి చూసిన వెంటనే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అని చేసి అబ్జర్వ్ చేసి తర్వాత ఇల్లాలను చూడటం జరుగుతుంది. అంటే మహిళ ఇంట్లో చక్కబెడుతూ అలాగే ఆఫీసులో చక్కబెడుతూ నిజంగా ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారంటే వారికి అందరికీ కూడా మా జేసీ తరపున జోహార్ చెప్తూ ఉన్నాం.